నమ్మకమైన దాసుడు ఎవరు దేవుని దృష్టిలో అనంటే, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలంటే మల్టిప్లై చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆ కొన్ని ఆత్మలను ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. నీ సంఘానికి ఒక్కలే వస్తున్నారా అంటే ఒక్కరితోనే నేను సరిపెట్టుకుంటానంటే కుదరదు. అప్పుడు దేవుడు అంటారు, సోమరి వాడైన చెడ్డ దాసుడా, దేవుడిచ్చిన వాటిని మల్టిప్లై చేసేవాడే దేవుని దృష్టిలో ఎవరు? నమ్మకమైన దాసుడు. నీకు ఒక్క పరిచర్యతో నువ్వు ప్రారంభించావేమో, నువ్వు ఆ ఒక్క పరిచర్యని 2 పరిచర్యలుగా చేయాలి. లేదు, నాకు దేవుడు నేను ప్రారంభించినప్పుడు 5 పరిచర్యలు నాకు ఇచ్చాడు. సండే స్కూల్ పరిచర్య, యూత్ పరిచర్య, సంఘ పరిచర్య, 5 పరిచర్యలు నా చేతుల్లో ఇచ్చాడు అంటే నువ్వు వాటిని 5 ఎన్ని చేయాలి? 10 చేసి ఉండాలి. దేవుడు మనకిచ్చిన వాటిని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. హల్లెలూయా. వాటిని విస్తరింప చేయాలి. అలా వృద్ధి చేసిన వాడు ఏమవుతున్నాడంటే దేవుని దృష్టిలో నమ్మకమైన దాసుడు అవుతున్నాడు.